హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే వెజిటేబుల్స్ కట్ చేయడం కోసం వెజిటేబుల్ కట్టర్ అయితే తీసుకున్నానండి. అమెజాన్ నుండి అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది, అందుకనే వీడియో అయితే చేస్తున్నాను. చాలా మందికి అయితే మార్నింగే ఇంకా పిల్లలకి బాక్సులు కట్టడానికి, అలాగే ఇంకా జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుందండి. చాలా తొందరగా అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. నేను దీని గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇది అమెజాన్లో అయితే తీసుకున్నాను, చాలా బాగుంది. ఇంకా నేను వెజిటేబుల్స్ అయితే మంచిగా కట్ అవుతున్నాయా లేదా అని కూడా ఒకసారి అయితే చెక్ చేసిన తర్వాతనే వీడియో అనేది చేస్తున్నాను. చాలా అంటే చాలా మంచిగా కట్ చేస్తుంది. బ్లేడ్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి చూపిస్తాను. ఆలు అయితే స్లైసెస్ చూడండి ఎంత బాగుందో. మీకైతే అన్బాక్సింగ్ అయితే చూపిస్తున్నాను. ఇంకా నేను రాగానే నాకైతే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలనిపించింది, వెంటనే అయితే ఓపెన్ చేసేసాను. ఇంకా వీడియో తీయాలనిపించింది, వీడియో తీశాను. ఇంకా చూడండి, ఇందులో అయితే 16 పిక్ అంటే మనకు అందులో ఒక్కొక్కటి వెజిటేబుల్ ఒక్కొక్క విధంగా కట్ చేసుకోవడానికి ఉన్నాయి. చూడండి, సన్నగా కావాలా, మనకు లావుగా కావాలా, ఇంకా డిఫరెంట్ అంటే అన్ని వెజిటేబుల్స్ ఒక విధంగా కట్ చేసాం కదా, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే వచ్చేసింది. ఇంకా లోపల అయితే ఈ బాక్సెస్ వచ్చినాయి. ఈ వైట్ బాక్స్ వచ్చేసి మనం కట్ చేసినవి అయితే ఇందులో వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇంకా ఇందులో చూడండి ఎన్ని వచ్చాయో. ఇది మనము ఆలును పైన తొక్క తీయడం కోసము. ఇవి వచ్చేసి మనకు చిన్న కావాలా పీసెస్, వెజిటేబుల్ పీసెస్ పెద్ద కావాలా అనేటివి. వీటివైతే ఇంకా మనకు వెజిటేబుల్ స్లైసెస్ ఆలు అవి కట్ చేసుకోవడం కోసము ఇంకా అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇవి ఎలా ఫిట్ చేసి పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ 2 బాక్సెస్ వచ్చినాయి కదా, ఆ బాక్సెస్ అయితే పెట్టేసి పైన అయితే ఇది పెట్టేసుకోవాలి. ఇది మనకు ఇష్టం ఉన్నదైనా పెట్టుకోవచ్చు అండి. సన్నగా కావాలంటే ఇది పెట్టుకోవాలి, మనకు లావుగా కావాలంటే ఇంకా వేరేది ఉంది. అలా పైన కూడా మనకు వేరేది ఏమైనా ఆలు ఇంకా మన కీరా లాంటివి చేసుకోవాలంటే ఇక్కడ పైన పెట్టేసి మనం ఇక్కడైతే యూజ్ చేసుకోవాలి. ఈ వైట్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, వైట్ బాక్స్ ఉంది కదా, ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాను నేను. బాక్సెస్ ఇప్పుడు వచ్చాయి కదా, క్లీన్ చేసి యూజ్ చేస్తున్నాను. ఇంకా దీనికైతే మొత్తం ఇదైతే ఫిట్ చేయాల్సి వస్తుంది. జస్ట్ పెట్టేయడమే, ఇట్లా ప్రెస్ చేస్తే మంచిగా అదైతే టైట్ అయిపోతుంది. జస్ట్ ఇలా పెట్టేయడమే. కాకపోతే జాగ్రత్తగా, అసలు చాలా షార్ప్ ఉన్నాయండి బ్లేడ్స్ అయితే. ఇక్కడ చూడండి, పైన కూడా మనం ఇది పెట్టడం మర్చిపోదు. దానివల్లనే మనకైతే వెజిటేబుల్ అనేటివి కట్ అయ్యి ప్రెస్ చేయడం వల్ల కట్ అవుతుంటాయి. ఇంకా నేనైతే ఇప్పుడు బీరకాయ తీసుకొని చూపిస్తున్నాను. మిడిల్లో అయితే కట్ చేసి పెడుతున్నాను, ఎలా ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇలా ఒక్కసారి అయితే మిడిల్లో కట్ చేసి 2 పీసెస్ చేసి ఇలా కట్ చేశాను. సింపుల్ అనిపించింది, సరే డైరెక్ట్గా పెట్టేద్దామని చెప్పేసి అది సగం అయితే తీసుకొని అలా డైరెక్ట్ పెట్టేశాను. చాలా సింపుల్గా కట్ అయిపోయినాయి. ఇంకా అన్నీ ఇలాగే కట్ చేసేసాను. మేమైతే 1 kg అయితే నేను వంట చేయడం కోసం అయితే 1 kg కట్ చేసుకుంటాను. నాకైతే చాలా టైం అవుతుండే 1 kg కట్ చేసుకొని వంట చేసే వరకు అయితే నాకు కిచెన్లో ఎక్కువనే టైం పడుతుంది. కాబట్టి నేనైతే తెచ్చుకున్నాను. అక్కడే నిలబడడానికి, కట్ చేయడానికి, వంట చేసే వరకు చాలా టైం పడుతుంది. అలా అని చెప్పి నేను అమెజాన్లో అయితే సెర్చ్ చేసి ఇదైతే తీసుకున్నాను. చాలా అంటే చాలా ఈజీగా అయితే వెజిటేబుల్స్ కట్ చేయడం అయితే అయిపోతుంది. ఇంకా నేను బీరకాయలన్నీ అయితే 1 kg అయితే కట్ చేశాను. కానీ మనకి బాక్స్లో అయితే ఒక 1/2 kg వరకు అయితే పడతాయండి. మళ్ళీ మనం వేరే బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ 1/2 kg అట్లా కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇందులో అయితే ఎంత మంచిగా తొందరగా కట్ అయిపోయినాయో. ఇంకా మొత్తం అయితే మనకి ఎంత సన్నగా కావాలంటే కూడా సన్నది కూడా ఉంది. ఇంకా నేను నెక్స్ట్ ఆలు కూడా చూపిస్తాను. ఆలు అయితే పైన క్లీన్ చేసిన తర్వాత ఆలు చిన్నగా ఉంటే డైరెక్ట్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మాత్రం పీసెస్ అయితే వస్తున్నాయండి. కాకపోతే ఇంకా ఆలు పెద్ద సైజులో ఉంది అంటే మనం డైరెక్ట్ పెట్టొద్దు, మనం ప్రెస్ చేయడం కోసం కొంచెం బలం అయితే ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి మధ్యలో అయితే కట్ చేస్తున్నాను. ఇలా మధ్యలో కట్ చేసేసి పీసెస్ అయితే ఇంకా ఇలా పెట్టేసి జస్ట్ ప్రెస్ చేస్తే చూడండి ఈజీగా కట్ అయిపోయాయి. పీసెస్ అయితే చాలా చిన్నగా, ముక్కలు కూడా మంచిగా వచ్చేసాయి మనకు కావాల్సిన సైజులో అయితే. ఇంకా ఆలు కూడా ఇలా కట్ చేసేసాను. చూడండి, ఆలు కూడా కట్ అయిపోయింది. ఈ సైజులో మనకైతే కర్రీకి అయితే సరిపోతుంది. ఈ సైజే కట్ చేసుకుంటాం కదా, మనకు ఆలు కట్ చేయడానికి ఎంత టైం పడుతుంది కదా. ఇప్పుడైతే మళ్ళీ మనకు
వేరేగా మార్చుకోవాలి, మళ్ళీ వేరే కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవి చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఓన్లీ ఆలు నేను ఆలు సన్నగా మనకి ఇప్పుడు చిప్స్ చేసుకోవాలంటే ఆలుతో చిప్స్ చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలంటే చూస్తేనే ఇప్పుడే చేసుకోవాలనిపించేటంత మంచిగా అయితే అయిపోయాయండి. చూడండి ఎంత సన్నగా వచ్చేసాయి అంటే అంత సన్నగా. చూడండి ఆలు చిప్స్ చేసుకునే వాళ్ళకు చాలా బాగుంటుంది ఇదైతే. నాకైతే అప్పుడే ఇంకా ఆలు చిప్స్ చేయాలనిపించింది వీటిని చూడంగానే, కానీ చేయలేదు. ఇవి కూడా ఇంకా లాస్ట్లో కర్రీలోనే వేసేసాను. నెక్స్ట్ మళ్ళీ వీటినే పెట్టేసి తర్వాత ఇంకా మనకు కావాల్సిన సైజ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది కొంచెం లావుగా ఉంది కదా, ఒకటి సన్నగా అంటే పీసెస్ సన్నగా రావడం కోసం ఉంది. ఇది కొద్దిగా సన్న పీసెస్ అయితే వస్తాయి. ఇంకా నేను దొండకాయల కోసం అయితే యూజ్ చేశాను. మళ్ళీ పెట్టేసిన తర్వాత దొండకాయలు చూడండి, మనకు దొండకాయలు మెయిన్ అయితే నాకైతే దొండకాయలు అయితే ఎంత ఈజీ అనిపించిందో అబ్బా. ఎందుకంటే దొండకాయలు చాలా టైం పడుతుంది కదా కట్ చేయడం కోసము. అలా కాకుండా 3-4 అలా పెట్టేసి ఒక్కటిసారి ఇలా ప్రెస్ చేసామంటే అన్ని తొందర అయితే అయిపోయాయి. కర్రీ కూడా చాలా తొందరగా అవుతుంది. చూడండి అన్నీ అయితే పెట్టేశాను. నేనైతే ఇవి కూడా ఒక 1/2 kg అయితే కట్ చేశాను. మాకైతే ఒక 1 kg కూరగాయలు అయితే పడతాయండి, అందుకనే నేను ఇది తీసుకున్నా. కొన్నిసార్లు అర్జెంటు టైం ఉన్నప్పుడు అయితే ఇంకా మార్నింగ్ అయితే మా హస్బెండ్ వాళ్ళకి బాక్స్ కడుతున్నా కదా, ఇంకా తొందర అయితే అప్పటికప్పుడు అయితే కట్ చేసుకొని చేసే కూరగాయలు కూడా ఉంటాయి కదా, వాటికైతే చాలా తొందరగా అయితే కట్ చేసుకోవచ్చు. మనకు ఆలు అయితే డైరెక్ట్ చేతితో పట్టుకొని అయితే మనము స్లైసెస్ చేసుకోవద్దండి. ఇలా ఆలు పెట్టేసిన తర్వాతనే ఇంకా ఇక్కడ మనమైతే ఇలా అనాలి, మొత్తం అయితే బాక్స్లో అయితే పడిపోతాయి. కాబట్టి మనమైతే డైరెక్ట్ అయితే చేతితో పట్టుకొని ఆలు అయితే మనం ఇలా చేయొద్దు. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెట్టమంటే కూడా పెడతాను. నాకు కావాల్సిన వాళ్ళైతే కామెంట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్.